మరి కాసేపట్లో తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కాబోతున్నారు. కేంద్ర జల సంఘం సమావేశం నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై ఈ భేటీలో సీఎంతో చర్చించబోతున్నారు మంత్రి ఉత్తమ్. కేంద్ర జల సంఘం సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై సీఎంతో సమాలోచనలు జరపబోతున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణంపై సాంకేతికత, అంతర్రాష్ట్ర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కాబోతున్నారు. కేంద్ర జల సంఘం సమావేశం నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై ఈ భేటీలో సీఎంతో చర్చించబోతున్నారు మంత్రి ఉత్తమ్. కేంద్ర జల సంఘం సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై సీఎంతో సమాలోచనలు జరపబోతున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణంపై సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అవ్వబోతున్నారు. కేంద్ర జల సంఘం సమావేశం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మరి కాసేపట్లో సీఎంతో భేటీ కాబోతున్నారు మంత్రి ఉత్తమ్. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై సీఎంతో సమాలోచనలు జరపబోతున్నారు వీరిద్దరి కూడాను. అలాగే తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణంపై సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరి కాసేపట్లో తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర జల సంఘం సమావేశం నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై ఈ భేటీలో సీఎంతో చర్చించబోతున్నారు మంత్రి ఉత్తమ్. కేంద్ర జల సంఘం సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై సీఎంతో సమాలోచనలు జరపబోతున్నారు. అలాగే తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణంపై సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి, ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారు. ప్రధానంగా ఇటు తుమ్మిడిహట్టికి సంబంధించిన విషయం పైన ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. తుమ్మిడిహట్టి రాజధానికి సంబంధించి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసి మహారాష్ట్రతో చర్చలు జరిపించేందుకు అనుమతించాలని కోరారు. ఇందులో భాగంగానే ఈరోజు మరొకసారి సమావేశం కాబోతున్నారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారులు సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. మహారాష్ట్రకు సంబంధించిన విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మహారాష్ట్రకు ఇప్పుడు జరగబోయే చర్చలు అంటే ఢిల్లీలో ఈ నెల 1వ తేదీన జరగబోయే చర్చలకు సంబంధించిన విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలి అనే విషయం పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు సమావేశమై అక్కడ ఏ విధంగా ప్రజెంటేషన్ ఇవ్వాలంటూ ఒకవైపు నిర్ణయించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే తుమ్మిడిహట్టికి సంబంధించి గతంలోనే మహారాష్ట్రతో సంప్రదింపులు జరిపినప్పుడు 148 మీటర్ల ఎత్తు వరకు ఒప్పుకునే అవకాశం ఉందని చెప్పేసి గతంలోనే ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఇది 152 మీటర్ల ఎత్తు వరకు ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. అయితే ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా 152 మీటర్ల ఎత్తుకు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది. మహారాష్ట్రకు కొద్దిపాటి ప్రాంతమే మాత్రమే ఇటు నీట మునుగుతుందని చెప్పేసి కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. అంటే జాతీయ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఖచ్చితంగా నీటి అవసరాల దృష్ట్యా ఖచ్చితంగా 152 మీటర్ల ఎత్తుకు ఇవ్వాలంటూ కూడా రాష్ట్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో ఈరోజు ముఖ్యమంత్రితో జరిగే చర్చల్లో దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఉంది. 1వ తేదీ ఢిల్లీలో జరిగే జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో ఈ అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారులు హాజరై ఈ విషయాలను వారితో చర్చిస్తారు. దీనికి సంబంధించి 1వ తేదీన జరిగే చర్చల్లో కొంత మేరకు ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. దాని ద్వారా తుమ్మిడిహెట్టి నిర్మాణానికి ప్రాజెక్టుకు క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు.